హలో. నేటి విద్యా వ్యవస్థలో అనేక సమస్యలు. ఈ విద్యా వ్యవస్థలో కొంతమందికి మొదటి ర్యాంక్ వస్తుంటే కొంతమందికి చివరి ర్యాంక్ వస్తుంది. ఎందుకని? కొంతమంది బాగా చదువుతుంటే కొంతమంది సరిగ్గా రాణించలేకపోతున్నారు. దీనికి కారణాలు, దీనికి తీసుకోవాల్సిన చర్యల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పొందుపరుస్తున్నాం. తెలుగులో ఒక నానుడి ఉంది, గుర్రాన్ని గాబు వరకు తీసుకెళ్ళగలుగుతాం కానీ గుర్రం చేత నీటిని తాగించలేం. ఆ గుర్రానికి దప్పికగా అనిపించిన ఎడల ఆ గుర్రం నీటిని తాగుతుంది. అదేవిధంగా ఒక విద్యార్థి తన విద్యార్థి జీవితంలో తను చక్కగా చదవాలి అనే దృఢ సంకల్పాన్ని తీసుకున్నాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా తను అనుకున్నది సాధించగలుగుతాడు. కొంతమంది పిల్లలు నాతో ఇట్లా చెప్పారు, సార్ నేను బాగా కష్టపడి చదువుతాను సార్, కానీ నాకు గుర్తుండట్లేదు సార్. నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. అమ్మ గులాబ్ జామ్ చేస్తే కష్టపడి తింటారా, ఇష్టపడి తింటారా? ఇష్టపడే తింటాము. ఆబ్వియస్గా ఖచ్చితంగా ఇష్టపడతాం. ఇష్టపడినప్పుడు ఆ గులాబ్ జామ్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తాం. అప్పుడు కష్టం అనిపించదు. తినేటప్పుడు, నవ్విలేటప్పుడు, మింగేటప్పుడు కష్టం అనిపించదు, ఎందుకంటే మనకు నచ్చింది కాబట్టి. అదేవిధంగా మీరు మీ గురువులను ఇష్టపడండి. మీ గురువులు మీ తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు లాంటివారు. మీరు మీ గురువుల్ని ఇష్టపడిన ఎడల మీ గురువులు మీకు చెప్పే పాఠాలను మీరు చక్కగా విని వాటిని చక్కగా అవగాహన చేసుకుని దాంట్లోనున్న ఇన్ఫర్మేషన్, అంటే దాంట్లో ఉన్న కంటెంట్ అంటాం కదా, దాంట్లో ఆ పాఠంలో ఉన్న సమాచారాన్ని మొత్తాన్ని మీరు చాలా తేలిగ్గా నేర్చుకోగలుగుతారు. చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ఉపాధ్యాయులు మీ తరగతి గదిలో, మీ క్లాస్ రూమ్లో మీకు చెప్పిన పాఠం మీకు గుర్తుండట్లేదు. కానీ ఒక సినిమాకి వెళ్తే ఆ సినిమా హాల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ సినిమాలోని పాట పాడుకుంటూ వస్తున్నాం. ఎందుకనంటే ఏకాగ్రత. సినిమా హాల్లో మనకున్నంత ఏకాగ్రత ఎక్కడా లేదు. సినిమా హాల్లో సినిమా చూసేటప్పుడు కంప్లీట్గా మీరు ఆ స్క్రీన్ వైపే చూస్తూ ఉంటారు. మీ అమ్మగారిని కానీ, మీ నాన్నగారిని కానీ, మీ తమ్ముడిని కానీ ఎవరిని పట్టించుకోరు. ఎవరితోనూ మీకు సంబంధం లేదు. ఆ సినిమాలో హీరో, హీరోయిన్, విలన్, కమేడియన్ వీళ్ళు చేసే ఆ పాత్రలకు మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. అదే ఇంపార్టెన్స్ మీరు మీ గురువులకు ఇచ్చిన ఎడల, మీరు మీ గురువుల పట్ల చూపించిన ఎడల ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు ఒక గొప్ప విద్యార్థిగా రాణించగలుగుతాడు. గొప్ప విద్యార్థిగా రాణించాలంటే కష్టపడాల్సిన పని లేదు, ఇష్టపడాల్సిన పని ఉంది. మీరు మీ ఉపాధ్యాయులను ఇష్టపడండి. వారిని ఇష్టపడితే మీరు వారు చెప్పే పాఠాలను ఇష్టపడతారు. వారు చెప్పే పాఠాలను ఇష్టపడితే వాళ్ళ పాఠాల్లోని ఉన్న ఇన్ఫర్మేషన్ని, ఆ మొత్తం ఆ పాఠం యొక్క సారాంశాన్ని మీరు ఈజీగా, తేలిగ్గా నేర్చుకోగలుగుతారు. ఒకవేళ ఈజీగా మీకు పాఠం అర్థమైతే, చాలా తేలిగ్గా పాఠం అర్థమైతే అప్పుడు మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయటం అనేది చాలా ఈజీ. ప్రతి ప్రశ్నకు జవాబు అనేది చాలా తేలిగ్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే మీరు ఏకాగ్రతతో విన్నారు, ఇంట్రెస్ట్తో విన్నారు. కాబట్టి ఆ ఏకాగ్రత అనేది మీరు సినిమా హాల్లో ఎంతైతే ఏకాగ్రత చూపిస్తారో ఆ ఏకాగ్రత మీ క్లాస్ రూమ్లో కూడా ఉండాలి. కానీ కొన్ని కారణాల వల్ల క్లాస్ రూమ్లో మీ ఉపాధ్యాయులు పాఠాలు చెప్తున్న టైంలో ఆ కారిడార్లో నుంచి వెళ్తున్న అటెండర్ను చూడటమో, లేకపోతే ఎవరన్నా పిల్లలు వాష్రూమ్ కానీ వెళ్తుంటే వాళ్ళని ఎవరు వెళ్తున్నారు అని చూడటమో, మీ ప్రిన్సిపల్ గారు, హెచ్ఎం గారు ఎవరన్నా రౌండ్స్కి వస్తే మీ హెచ్ఎం గారిని చూడటము. యాక్చువల్గా ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే మీ కాన్సన్ట్రేషన్, మీ ఏకాగ్రత అనేది మీ గురువుపై ఉండాలి. మీరు
కేవలం మీ గురువు గారినే చూడాలి. ఏ ఏ సిచ్యువేషన్లో అయినా, ఎటువంటి సందర్భంలో అయినా మీ క్లాస్ రూమ్ బయట ఎవరన్నా వచ్చి బాంబు వేసినా కూడా మాకు సంబంధం లేదు అన్నట్టుగా మీరు అంత ఏకాగ్రతతో ఉన్నట్లయితే ప్రతి విద్యార్థి చదువులో చక్కగా రాణించగలుగుతాడు. ఈ చదువులో రాణించడానికి నా దగ్గర ఒక సూత్రం ఉంది. అది మొదటి నుంచి మీరు ఫాలో అయినట్లయితే మంచి మార్కులు సాధించడం అనేది చాలా తేలికైన పని. ఆ సూత్రం ఏంటంటే RRR అంటే 3 Rలు. రాజమౌళి సినిమా కాదండి. RRR అంటే రీడ్ అంటే చదవండి, చక్కగా చదవండి. మీ పుస్తకాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చదవండి, ఉన్న సారాంశం మొత్తం చదవండి. చదివిన తర్వాత మీరు ఏదైతే చదివారో దాన్ని రీకలెక్ట్ చేయాలి. సెకండ్ R వచ్చేసరికి రీకలెక్ట్ చేయటం అంటే పుస్తకాన్ని మూసి మీరేం చదివారు అనే దాన్ని ఒకసారి మన్నన చేసుకోండి. దాన్ని రీకలెక్ట్ అంటారు. మన్నన చేసుకున్న తర్వాత 3వ R వచ్చేసరికి రీప్రొడ్యూస్, అనగా మీరు ఏదైతే చదివారో, ఏదైతే మన్నన చేసుకున్నారో, ఏదైనా మన్నన చేసుకున్నారో దాన్ని రీప్రొడ్యూస్ చూడకుండా రాయండి. ఒక కాగితం తీసుకుని చూడకుండా రాసి మీ నోట్స్ కానీ మీ ఆన్సర్ బుక్ కానీ తీసుకొని దాంట్లో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్స్, దాంట్లో ఏదైతే పదాలు కొంచెం తప్పుగా రాసామో ఆ పదాలను రౌండ్ ఆఫ్ చేసి మిమ్మల్ని మీరు సక్రమంగా రాసే విధంగా తయారు చేసుకోవచ్చు. మీ తప్పులు ఎప్పుడైతే మీరు పసిగడతారో రేపటి రోజున పరీక్ష సమయంలో ఆ ప్రశ్న వచ్చినప్పుడు మీరు ఆ తప్పులు అనేవి చేయకుండా ఉంటారు. దీనివల్ల మంచి మార్కులు రావటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదే కాకుండా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ టీచర్ని ఖచ్చితంగా అనుసరించిన ఎడల మీకు మంచి మార్కులు వస్తాయి. కొంతమంది పిల్లలు నాతో అన్నారు, మా టీచర్ గారు ఎక్కువ హోంవర్క్ ఇస్తున్నారండి, లేకుంటే తిడుతున్నారండి, లేదంటే కొడుతున్నారండి. ఒక్కోసారి కొట్టడం అనేది ప్రస్తుత సమాజంలో కొంత తగ్గినప్పటికీ, కొన్ని చోట్ల ఉన్నప్పటికీ, మిమ్మల్ని తిట్టినా, మీకు హోంవర్క్ ఇచ్చినా, మిమ్మల్ని కొట్టినా మీ ఉపాధ్యాయులకు ఎటువంటి లాభము ఉండదు. మిమ్మల్ని కొట్టినందువల్ల మీ ప్రిన్సిపల్ గారు కానీ, మీ హెచ్ఎం గారు కానీ, లేకపోతే జిల్లా కలెక్టర్ గారు కానీ వచ్చి ఇదిగోండి మీ స్కూల్లో పిల్లోని కొట్టారంట కదా, ఈ 500 ఇంక్రిమెంట్ తీసుకోండి అని ఇస్తారా? లేదా ఈ 1000 రూపాయలు ఎట్టు పెట్టుకోండి అని ఇస్తారా? లేదు, మీ నాన్నగారు వచ్చి సార్ మా అబ్బాయిని కొట్టారంట కదా, మా అమ్మాయిని కొట్టారంట కదా, ఇది రండి సాయంత్రం కప్ కాఫీ తాగి వెళ్దురు కానీ అని చెప్పంటారా? దీనివల్ల ఒక టీచర్ అనే వ్యక్తికి ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ మిమ్మల్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి లేదా మీరు మీ శక్తి కొలది మీరు చేయాల్సిన పని చేయనందువలన మీ గురువర్యులు మిమ్మల్ని మందలించడం జరుగుతున్నది అని నా అభిప్రాయం. కొన్ని సందర్భాల్లో మీ గురువు గారు లేదా మీ ఉపాధ్యాయులు మీకు హోంవర్క్ ఇస్తుంటారు. ఆ హోంవర్క్ ఇచ్చేది ఎందుకయ్యా అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే తప్ప మీరు ఎక్కువసార్లు రాసినందువల్ల మీ ఉపాధ్యాయులకు ఎటువంటి లాభము ఉండదు. మీరు మీ ఉపాధ్యాయులను సక్రమంగా అర్థం చేసుకునే ఎడల వారు మీ యందు ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు ఆ హోంవర్క్ ఇస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. నేను చిన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు మా తెలుగు మాస్టర్ గారు ఒక పద్యాన్ని చూడకుండా రాయమంటే రాశాను. అందరం మా క్లాస్లో పిల్లలందరం రాశాము. కానీ నేను కొంచెం ఎక్కువ తప్పులు రాశాను. దానివల్ల మా గురువు గారు 20 సార్లు ఇంపోజిషన్ రాయమన్నారు ఆ క్లాస్లోనే. సరే అని రాశాము.
అప్పుడు నేను మీకు మళ్ళీ చిన్న పిల్లవాడిని, 10th క్లాస్ పిల్లవాడిని. సో అప్పుడు అనుకున్నా, ఏం పని లేదు ఈయనకి, పద్దాక అందరినీ ఇంపోజిషన్ అంటారు అనుకో. కానీ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో అదే పద్యం క్వశ్చన్ పేపర్లో రాయమని ఉంది. ఆ పద్యం రాసి 4కి 4 మార్కులు తెచ్చుకున్నాను. ఇందువల్ల మనం అర్థం చేసుకోవాల్సినది ఏమనగా, ఒక ఉపాధ్యాయులు మిమ్మల్ని హోంవర్క్ చేయమన్నా, మందలించినా అది కేవలం మీ శ్రేయస్సు కోసమే. మీ అమ్మా నాన్నకి, మా అమ్మా నాన్నకి ఎక్కడ ఆస్తి గొడవలు అయితే లేవు కదా మిమ్మల్ని అన్యదిగా భావించుటకి. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులను ఇష్టపడండి. ఇష్టపడిన ఎడల మీరు వారు చెప్పే పాఠాలను ఇష్టపడతారు. వారు చెప్పే పాఠాలను ఇష్టపడిన నాడు మీకు ఆ పాఠాలు క్షుణ్ణంగా అర్థమవుతాయి. క్షుణ్ణంగా అర్థమైనప్పుడు మీకు పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో దీంతో నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఒకటే, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ అకాడమిక్స్. మీ విద్యార్థి దశలో, మీ విద్యాభ్యాసం జరిగే సమయంలో మీరు విద్యకు దూరంగా వెళ్తూ రకరకాల గేమ్స్ ఆడుకుంటూ మీ ఫోన్స్లో మీరు చేయాల్సిన కార్యక్రమాన్ని తప్ప మిగిలినవన్నీ చేస్తున్నారని కొంతవరకు తెలిసి బాధపడినప్పటికీ, ఇక నుంచైనా మీరు సక్రమ మార్గంలో వెళ్తారని ఆశిస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు.